శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సైంటిస్ట్ ఆచార్య శ్రీ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ మీతో చాలా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. అయితే మహాభారతం పైన కొన్నిటిపైన కొన్ని కామెంట్స్ రూపంలో అలానే కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాటిని క్వశ్చన్స్గా తీసుకుంటూ ఇందులో భాగంగా ముఖ్యంగా 100 మంది పుత్రులను కంటం అసలు ఎలా సాధ్యమైంది? ఇది కట్టుకథ లేకపోతే ఇప్పుడు వస్తున్న ఆధునికత ఏదైతే ఉందో భ్రూణ శాస్త్రం కానివ్వండి వీటన్నిటికీ ఏదైనా లింక్ ఉందా? అసలు ఇది పాసిబులేనా? మంచి ప్రశ్న. అది ఇందులో ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఇక్కడ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్లో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. మేము చదువుకునేటువంటి టైంలో నేను అరౌండ్ 8th క్లాస్ అలా అనుకుంటాను. మా ఇంటికి 2 ఇళ్ళు పక్కన అన్నమాట ఒక స్త్రీ 17 మందికి జన్మించింది ఒకే కాన్పులో. సో ఇది విషయం ఏం కాదు. మరి మనకి తెలియకుండా గతంలో ఎన్ని జరిగి కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఏమంటే, ఆమె ఈర్ష్యతోటి తన యొక్క పిండాన్ని గుద్దటం వలన పిండం బయటపడింది అని చెప్పేసి అంటారు. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ, ఎందుకంటే ఈ రోజుల్లో మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి కానివ్వండి, ఇంకొకటి అని చెప్పేసి అంటూ ఉంటాము. ఆ రోజుల్లో ఆయన వ్యాస మహర్షి అనేటువంటి అతను వచ్చేసేసి వాటిని 100 కుండల్లో ఉంచేసేసి వాటిని అన్నిటినీ కూడా చేశారని చెప్పేసి అంటారు. ఆ రోజుల్లో వాడినటువంటి టెక్నాలజీ ఎలాంటిదో మనకి అది మనం చెప్పడం. ఎందుకంటే టెక్నాలజీ అనేటువంటి విషయానికి వస్తే, ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీకి ఆ రోజున ఉన్నటువంటి టెక్నాలజీతో పోల్చుకుంటే అది మహాసముద్రం అయితే ఇది నీటి బిందువు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు జనరల్గా మనం అనుకుంటాం, విత్తు ముందా చెట్టు ముందా అంటాం కదా, ఉంటారు కదా. మరి విత్తు చెట్టు ఏమీ లేకుండా కూడా ఒక మొక్క వచ్చిందని అంటే మీరేమంటారు? పాసిబులే? పాసిబుల్. ఈ మధ్యకాలంలో అంటే అరౌండ్ 20 years క్రితమే మోన్సాంటో అనేటువంటి ఒక కంపెనీ, అమెరికన్ కంపెనీ, అది ఒక విత్తనాన్ని తయారు చేసింది. విత్తనం అనేటువంటి చెట్టు లేకుండా రాదు, కానీ ఆ చెట్టు విత్తనం లేకుండానే వచ్చింది. ఒక ఆకు నుండి వాళ్ళు ఒక మొక్కని తయారు చేశారు. ఆ ఆకులో వచ్చేసేటప్పటికేనంటే బ్యాసిలస్ థురాంజెనిసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియాని, దాని యొక్క డిఎన్ఏని ఇండ్యూస్ చేశారు దాంట్లో. దాని నుంచి వచ్చినటువంటి గింజలని వీళ్ళు ఒక్కొక్క గింజ ₹1,00,000 అమ్ముతారు. పత్తి విత్తనం, దాన్ని బీటీ అంటారు. బీటీ పేరు అన్నారమ్మ మీరు? అది దీంట్లో బోల్గార్డ్ 1 అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. బోల్గార్డ్ అనేటువంటిది ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి గొంగళ పురుగు. అది కనుక ఆ మొక్కని ఆకును కానీ కాండాన్ని కానీ అలా కొరికింది అని చెప్పేసి అన్నప్పుడు, దాని రసం ఎప్పుడైతే దాని గొంతులోకి వెళ్తుందో, దాని గొంతు వచ్చేప్పటికి ఇలాగా సింక్ అయిపోయింది. ఇంకా ఏమీ తినలేక 72 గంటల తర్వాత చనిపోతుంది. దీంట్లో వాళ్ళు ఎలాంటి తీసుకొచ్చారంటే, వాళ్ళు 50 గింజలు కొనాలి ఎవరైనా కానీ. ఇప్పుడు నూజివీడ్ సీడ్స్ అనేటువంటి వాళ్ళు కానివ్వండి, తులసి సీడ్స్ అనేవి ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటంటే 50 గింజలు కొని ఒక వరుసలో నాటుతారు. వీళ్ళ యొక్క హైబ్రిడ్ వెరైటీ ఉంటుంది, భాస్కర్ అని ఇంకోటి వాళ్ళు అటువైపు నాటుతారు. ఇంకొకటి ఈ 2 పువ్వులు కూడా క్రాసింగ్ చేసేసి మళ్ళీ వేరే ఇవి కలవకుండా ఉండటం కోసం దాన్ని ప్యాక్ చేసి పెడతారు. తర్వాత 1వ జనరేషన్ మళ్ళీ ఆ వచ్చిన గింజలు మళ్ళీ నాటుతారు. మళ్ళీ నాటి 7వ జనరేషన్ రైతులకు అమ్ముతారు. ఆ 7వ జనరేషన్ రైతులకు అమ్మిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ 8వ జనరేషన్కి ఆ డిఎన్ఏ పనిచేయదు. బ్యాక్టీరియా అనేటువంటిది నాశనం అయిపోతుంది. అది ఇప్పుడు ఉన్నటువంటిది. అయితే యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో చాలా గొడవలు కూడా జరిగినాయి ఒక 20 ఏళ్ల క్రితం. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా కంపెనీ వాడు అమ్మాల్సినటువంటిది ₹450 అమ్మగలడు, అతని యొక్క లాభం చూసుకొని మొత్తం అంతా కూడా. కానీ లాయల్టీ కింద ₹1,800 అమ్మాలి అనేటువంటిది వాడి షరతు, మోన్సాంటో కంపెనీ వాడిది. అంటే ₹1,350 సుమారు దగ్గర వాళ్ళకి వెళ్తుందన్నమాట.
అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల ప్యాకెట్స్ అమ్మితే ప్రతి ప్యాకెట్ మీద 1350 రూపాయలు వాడికి వెళ్తుంది అనేటువంటి మన రైతులు కూడా అప్పట్లో చాలా గొడవ చేశారు. తర్వాత అది 600 రూపాయలకి అలా వచ్చింది అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీ అనేటువంటి విషయానికి వస్తే మరి విత్తనం లేకుండా మొక్క అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఇక్కడ వచ్చింది అది సైంటిఫిక్గానే వీళ్ళు చేసి ఉన్నారనమాట. సో అలాగనే ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ అనేటువంటిది వాస్తవానికి చాలా చాలా చిన్న టెక్నాలజీ. అంటే ఇప్పుడిప్పుడే గ్రోత్. నేను ఎలా చెప్పాలంటే ఒకప్పుడు కంప్యూటర్ అనేటువంటిది ఉంది. అది ఎలాంటిది అని అంటే ఒక చిన్న పని చేసేటువంటిది, జస్ట్ లైక్ ఒక క్యాల్కులేటర్ కంటే కొంచెం ఎక్కువ పని చేయగలిగేటువంటి ఒక కంప్యూటరు మన ఈ బిల్డింగ్ సైజ్, ఇప్పుడు ఈ రూమ్ ఉంది కదమ్మా, ఇలాంటి ఒక 10 రూములు అలా పక్క పక్కనే ఉండి మళ్ళీ ఇంకొక 3 స్టేర్లు పైకి ఉంటే దాదాపు ఈ అపార్ట్మెంట్ సైజ్ ఎంత ఉంటుందో అంత సైజు ఉండేది. అంత చిన్న పని చేసే కంప్యూటర్. దాంట్లో వాడేటువంటి వాల్వ్స్ అనేటువంటి వాడతారు, వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. అవి ఏంటంటే సాకెట్స్లో కూర్చుంటాయి. అవి హీట్ ఎక్కి లూజ్ కాంటాక్ట్ వచ్చేవి ఒకప్పుడు. అది ఆన్ కాకపోతే మిలిటరీ వాళ్ళ కోసమే తయారు చేసినటువంటిది. మిలిటరీ వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాడు అంటే వాళ్ళ షూకి వచ్చేసేటప్పటికి ఫ్రంట్ మెటల్ ఇది ఉండేది, షీల్డ్. అందరూ కలిసి అది ఆన్ కాకపోతే 1 2 3 అని చెప్పేసి బూట్ కాల్తో కొట్టేవాళ్ళు దాన్ని. అప్పుడు అవన్నీ అలా కదిలి అయ్యి వచ్చేది. దాన్నే బూటింగ్ అంటారు. జనరల్గా మనం ఇప్పుడు సిస్టంలో బూటింగ్ అంటాం చూసారా, మరి బూట్ కాల్తో అనటం అది వాస్తవానికి వాటిది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన టెక్నాలజీ ఏంటంటే హైబ్రిడ్ టెక్నాలజీ. అంటే వాల్వ్స్ ప్లస్ సెమీ కండక్టర్స్ అనేటువంటివి వచ్చినాయి. ఆ తర్వాత సెమీ కండక్టర్స్లో వెళ్ళిపోయి సాలిడ్ స్టేట్ వచ్చింది. సాలిడ్ స్టేట్లో కూడా బైపోలార్ ట్రాన్సిస్టర్స్ అనేటువంటివి వచ్చినాయి, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ అనేవి. అవి పోయి మాస్ఫెట్స్ అనేటువంటి ఈరోజు నానోకి వచ్చింది. అది అంటే టెక్నాలజీ అక్కడ మొదలైంది, ఈ రోజు ఇలా ఉంది. కానీ దీనికంటే మించినటువంటిది టెక్నాలజీ ఒకప్పుడు ఉంది. అయితే అప్పటి మహాభారత కాలం నాటి టెక్నాలజీని ఇప్పుడున్న టెక్నాలజీ కానీ మనం పోల్చాలి అనుకుంటే ఒకప్పుడు వాల్వ్ టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు ఉంది అని చెప్పేసి అన్నట్లు. అంటే దాని స్థాయి ఇది అని. ఇప్పుడున్న నానో టెక్నాలజీ అంతటిది అప్పటి స్థాయి అనేటువంటిది అనమాట. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థాయికి చేరుకోవాలంటే మరికొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. అంటే ఇప్పుడు ఈ కుంతీదేవి ఒక మంత్రం ద్వారా గర్భాన్ని ధరించడం, మరి వీటికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్ మీరు? ఎగ్జాంపుల్స్ అంటేనమ్మా మన సనాతన ధర్మమే. అంటే ఇప్పుడు టెర్మినాలజీ అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ అని అంటున్నాం. అంటే ఎలక్ట్రాన్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ని కంట్రోల్ చేస్తూ ఏదైనా ఒక పని చేయించడం, ఒక సిస్టమ్ని వర్క్ చేయిస్తూ ఉంటారు. దానికి ఎలక్ట్రిసిటీని వాడి ఎలక్ట్రాన్స్ ద్వారా వస్తున్నాం. దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లేదంటే సాఫ్ట్వేర్ అనేటువంటి టెర్మినాలజీ ఇప్పుడు అనేటువంటిది ఉంది. వీళ్ళు కేవలం ఏంటంటే ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడతారు. కానీ సనాతన ధర్మం అనేటువంటిది అలా కాదన్నది. సనాతన ధర్మంలో నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పుకుంటాను మీకు, నేను 3 యుగాలలో కృత, త్రేత, ద్వాపర ఈ 3 యుగాల్లో భగవంతుడితో సహా దేవతలు కూడాను నివసిస్తుంటారు ఇక్కడ. ఈ కలియుగంలో ఉంటారు అనమాట. అయితే మనదంతా కూడా ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడాను భగవంతుడి పేరుతోటే చెప్తాం మనం. నీరు అనేది వరుణ దేవుడు అని చెప్పేసి అంటాం, గాలిని వాయుదేవుడు అని చెప్పేసి పిలుస్తాం, సూర్యుడిని సూర్య భగవానుడు అంటాం. వీళ్ళు మాట్లాడే టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ అనేటువంటిది వీళ్ళు పిలుస్తారు. వీళ్ళు దాన్ని దేవుళ్ళుగా చూడరు అని. అలాగనే ఫాజల్ ఫ్యూల్స్, అగ్ని ఫాజల్ ఫ్యూల్ వల్ల హీట్ వస్తుంది అని చెప్పేసి మనం అగ్నిని అగ్నిదేవుడు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు వాటర్ H2O అని చెప్పేసి అంటారు. మనం వచ్చేప్పటికీ ఏంటంటే వరుణ దేవుడు అని పిలుస్తాం మనం. అలాగే సూర్యుడు వచ్చేటప్పటికీ హైడ్రోజన్, డ్యూటోరియంగా ఇలాగ వస్తుంది, దీనివల్ల హీట్ అనేటువంటి జనరేట్ అవుతుందని వీళ్ళు చెప్తుంటారు. కానీ మనది ప్రతి ఒక్కటి కూడాను భగవంతునిలో ఇదిగా తీసుకుంటాం. ఎందుకు అని అంటే సత్యము వీళ్ళకి తెలుసు కాబట్టి. నేను లాస్ట్ వీడియో కూడా చెప్పుకున్నాను మీకు, నేను అది ఇది నేననేవాడు నేనే, కానీ నాలో ఉన్న రక్తం నేనే, నాలో ఉన్న చర్మం నేనే, నాలో ఉన్న ఈ గోరు నేనే, నాలో ఉన్న లివర్, లంగ్స్ మొత్తం నేనే. కాబట్టి ప్రతిదీ నేనే. మరి అలాంటప్పుడు ఈ సృష్టియే తానే ఉన్నటువంటి పరమాత్ముడు అయి ఉన్నప్పుడు ఇక్కడ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడాను తానే అయి ఉన్నాడు.
కాబట్టి ఒక్కొక్క దానికి ఒక పేరు పెడతాం. దీనికి గోరు అని పేరు పెడతాము, దీనికి చర్మం అని పేరు పెడతాం, దీనికి వెంట్రుకలు అని పేరు పెడతాము. రకరకాల పేర్లు ఉన్నట్లుగానే Correct. ప్రతిదాన్ని కూడా మనము ఒక దేవతగానే చూసుకుంటాం. వీళ్ళే దేవీ దేవతలు అనేటువంటిది. Mm. ఇవన్నీ కలిసి మళ్ళీ నేనే. నా కోసమే పనిచేస్తూ ఉన్నాయి. ఓకే. నా ధర్మాన్ని, నా ధర్మం కోసం వాటి ధర్మాలు అనేటువంటి అనుసరిస్తూ ఫైనల్గా నా శరీర ధర్మాన్ని అనుసరిస్తున్నాయి. ఎట్లాగనో ఈ సృష్టి అనేటువంటి దానికోసం కూడాను వీరందరూ కూడాను అటువంటి ఆ సృష్టి ధర్మాన్ని అనుసరిస్తారు. అలాగనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవత స్వరూపంగా తీసుకుంటాము అనేటువంటిది ఒకటి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఇక వీటిలో ఉన్నటువంటి దైవతత్వం అనేటువంటి దానిని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి టెక్నాలజీ వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవటం, చెప్పాను కదమ్మా, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళాలి వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ స్థాయికి రావటం కోసం అనేటువంటిది. అంటే వీళ్ళు గాలిని శాసించగలరు, నీటిని శాసించగలరు, దేనినైనా శాసించగలరు, ఈ విశ్వాన్నే శాసించగలరు. అది మన వేదాల్లో ఉన్నటువంటిది. సో వీరు ఆ యొక్క దేవతల యొక్క ఆ శక్తిని పొంది గర్భం ధరించేటువంటి టెక్నాలజీ అనేటువంటిది కూడా ఉందమ్మా. అంటే వీళ్ళకి ఇప్పటిదాకా తెలిసినటువంటిది జస్ట్ టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ వరకు మాత్రమే వచ్చినారు. ఇదే ఎండ్ అనేటువంటిది లేదు. సైన్స్కి ఎండ్ అనేటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పేసారంటే దట్ ఈస్ సనాతన ధర్మం. ద ఎండ్ ఆఫ్ ది సైన్స్ అనేటువంటి సనాతన ధర్మం అది. సో ఇప్పుడు ఆమె ఫలానా దేవత అనేటువంటి ఆ మంత్రం అనేటువంటి దాన్ని స్మరించి ఆ మంత్రశక్తి ద్వారా ఆ దేవత యొక్క శక్తితోటి ఆమె గర్భం ధరించింది. నేను ఇందాక కూడా చెప్పాను, అది ఆకు విత్తనం లేకుండా మన చెట్టు రాదు కదా, ఒక ఆకు నుంచే తీసుకోవడం సాధ్యమైనప్పుడు దీనికంటే వాళ్ళు ఇంకా పెద్ద అడ్వాన్స్డ్ అనమాట. అది ఒక మంత్రబలంతోటి ఇక్కడ గాలి ఉంది, మనం ఫిజికల్గా చూస్తున్నాం, నీరు ఉంది ఫిజికల్గా చూస్తున్నాం, మనం అగ్ని ఉంది ఫిజికల్గా చూస్తున్నాం, మనం పట్టుకుంటే వేడి అనేటువంటిది ఉన్నది. అది కానీ అందులో ఉన్నటువంటి పరమాత్మ శక్తి అంటే ఒక దేవతా శక్తిని వీరు ఆ మంత్ర బలము ద్వారా తీసుకోగలరు. అటువంటి మంత్రాన్నే ఆమెకి ఉపదేశించారు. కాకపోతే దానికి కూడా ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టారు. ఎక్స్పైరీ డేట్ అంటే 5 సార్లు అనేటువంటిది. నేను ఇందాక చెప్పాను, వీళ్ళు 7వ తరం తర్వాత 8వ తరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ తరానికి ఉండదు అనేటువంటిది. వీళ్ళే మేధావులు అంటమ్మా, వాళ్ళు కాదా? వీళ్ళు డిఎన్ఏ దాంట్లో ఉండేటువంటి ఆ డిఎన్ఏది బ్యాక్టీరియా ఏదైతే ఉందో బ్యాసిలస్ థురాంజెనిసిస్ అనేటువంటిది 8వ జనరేషన్ తర్వాత ఉండదన్నారు. అట్లనే అన్నారు, మీరు 5 సార్లకు మాత్రమే పనికి వస్తుంది అంతే అన్నారు. సో ఆమె మొదటిసారి ట్రై చేసింది, సూర్యభగవాను ట్రై చేసింది, కర్ణుడిని తీసుకుంది. ఇంకా తర్వాత యమధర్మరాజు ద్వారా ధర్మరాజుని, అలాగనే వాయుదేవుని ద్వారా భీముడిని, అలాగనే నిన్న ఇంద్రుడి ద్వారా వచ్చేటప్పటికీ అర్జునుడిని తీసుకుంది. సరే ఇంకొకటే మిగిలిపోయి ఉంది అన్నప్పుడు తన చెల్లెలు పాండురాజు యొక్క 2వ భార్య, ఆమె పేరు గుర్తు రాలేదు, ఆమె అని మరి నాకేది అని చెప్పేసిందంటే, సరే ఆ ఒక్కటే ఉంది నువ్వు తీసుకో అంటే ఆమె తెలివిగా అశ్విని దేవతల్ని చూసుకుని, వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళ ద్వారా వచ్చేటప్పుడు నకుల సహదేవులు అనేటువంటి వారు వచ్చారు. మాద్రి అనమాట ఆమె పేరు, మాద్రి 2వ భార్య. సో వీళ్ళకి అదేంటంటే అది ఒక సైన్స్ అమ్మా. అది నేను మీకు ఇంకా రాబోయే రోజుల్లో చాలా విపులంగా చెప్తాను, విత్ ప్రూఫ్స్తో సహా చెప్తాను నేను. అది తప్పకుండా చెప్తాను. అది 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 కట్టుకథ కాదు, అది ఇంపాసిబుల్ అనేటువంటిది కాదు. దానికి ఒక మార్గం అనేటువంటిది ఉంది, అది చెప్తాను మీకు నేను. అలానే సార్, ఇప్పుడు మనము ఈ మహాభారతం టైంలో ఈ కొన్ని అస్త్రాలను ప్రయోగించడం చూస్తూ ఉంటాం. నాగాస్త్రం అంటే కొన్ని అస్త్రాలు, అసలు రకరకాల అస్త్రాలు, పలానా ఒక్కొక్కరికి ఒక్కొక్క అస్త్రం స్పెషాలిటీ ఉంటుంది. దాన్ని ఎలా తీసుకోవచ్చు, ఏ టెక్నాలజీ ఉంటుంది అప్పుడు, అసలు ఎలా పాసిబుల్ అయి ఉంటుంది, ఆ అస్త్రాలకు ఉండే పవర్స్ కానివ్వండి. దాదాపుగా దీనికి ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్లోనే ఇచ్చేసేసాను నేను దాదాపుగా. సరే అడిగారు కాబట్టి చేసి, ఇప్పుడు మనకి అస్త్రాలు శస్త్రాలు అంటారమ్మా. అస్త్రము శస్త్రము అనేటువంటిది మన సనాతన ధర్మంలోనే పిలుస్తారు. శస్త్రము అనేటువంటిది ఏంటంటే మామూలు కత్తి, డాలు, గద ఇలాంటి వాటిని వచ్చినప్పుడు మనం శస్త్రాలు అంటాం. అస్త్రాలు అనేటువంటిది ఏంటంటే మంత్రబలముతో పనిచేసేటువంటివి అంటారు. మళ్ళీ వన్స్ అగైన్
మంత్రబలంతో. మామూలుగా బాణం అంటే ఎవరైనా వేసేస్తారు, మీరైనా నేనైనా వేసేయచ్చు. కానీ కొన్నింటిని ప్రయోగించాలంటే మంత్రబలం అనేటువంటిది ఉండాలి, మంత్రబలం ఉండాలి. ఇప్పుడు అంటే అస్త్రానికి శాస్త్రం తోడవ్వాలి, శస్త్రం తోడవ్వాలి. ఓకే. అంటే శస్త్రం అనేటువంటి మంత్రబలంతో వెళ్ళేటువంటిది. ఓకే. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మిసైల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది ప్రయోగించాలి అని చెప్పేసేసినంటే దానికి ఒక పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వాలి కంపల్సరీగా. మరి పాస్వర్డ్ ఎందుకు ఇవ్వాలమ్మా దానికి, అవసరమా? అది వీళ్ళని ఎలక్ట్రానిక్ చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, ఎలక్ట్రాన్స్ ద్వారా కంట్రోల్ అయ్యేటువంటిది ఇది. కానీ దీనికంటే అడ్వాన్స్డ్ వచ్చేసేటప్పటికంటే ఒక ఆడియో అంటే శబ్దము ద్వారా ఒక సందేశం అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది అక్కడ పాస్వర్డ్ అవుతుంది. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాను, మన విగ్రహారాధన జరిగేటప్పుడు అనేటువంటిది అంటే ఈ మంత్రబలం అనేటువంటిది ఉంటుంది, అది పనిచేస్తుంది. ఒక మనిషి బ్రెయిన్లో ఒక సాఫ్ట్వేర్ ఎక్కించగలిగినప్పుడు సేమ్ అలాగనే ఈ వీటిల్లో కూడాను దానికి ఒక మంత్రం అనేటువంటిది ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక మంత్రం అనేటువంటిది ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, కురుక్షేత్ర యుద్ధంలో వచ్చేసేటప్పటికి కర్ణుడికి ఏ అస్త్రం యొక్క మంత్రం అనేటువంటిది గుర్తుకు రాలేదంటారు. ఎందుకు? పరశురాముడి యొక్క శాపం అనేటువంటిది ఉండటం వలన అతనికి ఏ అస్త్రం యొక్క మంత్రం గుర్తు రాలేదు, అందుకని ఏమీ ప్రయోగించలేకపోయాడు ఆయన. చిట్ట చివరిలో ఒక అగ్ని అస్త్రాన్ని మాత్రమే ప్రయోగించాడు, ఎందుకంటే అది పరశురాముడు ఇచ్చినటువంటిది కాదు, అది ఇంద్రుడు ఇచ్చినటువంటి వజ్రం ఇదన్నమాట. సో అంటే ఆ పాస్వర్డ్ చెప్పి దాన్ని ప్రయోగిస్తారు. అంటే వీళ్ళకైనా పాస్వర్డ్ ఉండేది, మనకు లేదండి మరి. కాకపోతే దీనికంటే అడ్వాన్స్డ్. ఇప్పుడు మనము సెల్ ఫోన్లో వాయిస్ టైపింగ్ చేస్తాం, ఇంతకుముందు చేతితోటి చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు కనిపెట్టిన అణుబాంబులు కానివ్వండి, వాటికి 100 రెట్లు ఎక్కువ ఉంటాయి అంటారా అవి? కాదమ్మా, అవి చాలా క్యూట్ సైజులో ఉంటాయి అవి. ఓకే. అయితే ఏంటంటే ఇందులో ఇప్పుడు సపోజ్ బ్రహ్మాస్త్రము అని చెప్పేసి అంటాం మనం. మన బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి దాంట్లో కనుక వెళ్ళినాం అంటే బిగ్ బ్యాంగ్లో చెప్పినటువంటిది ఏంటంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటిది గ్యాస్గా తయారైంది, తర్వాత లిక్విడ్ స్టేజ్కి వచ్చింది, తర్వాత సాలిడ్ స్టేట్కి వచ్చింది అని చెప్పేసి అంటారు వీళ్ళు చెప్పినటువంటిది. ఆ వచ్చినటువంటి గ్యాస్ ఏంటి అని అంటే సింగిల్ ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్ అని చెప్పేసి చెప్పారు. ఈ రోజున అదే హైడ్రోజన్ బాంబు తయారు చేస్తున్నారు. ఆటం బాంబు కంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ అనేటువంటిది హైడ్రోజన్ బాంబు, కొన్ని వేల రెట్లు. ఈరోజు మనం ఇండియాలో కూడా ఉన్నాయి, అందరూ తయారు చేసుకున్నారు. మరి మన పురాణాలు కనుక తీసుకుని సృష్టి ఇలా మొదలైంది అనేటువంటిది ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అయితే, మన పురాణాల ద్వారా కనుక థియరీ మనం తీసుకుంటే ఏం చెప్పినారంటే మొట్టమొదటిలో మనకు తయారైనటువంటిది పుట్టినటువంటిది బ్రహ్మ పదార్థం వచ్చింది అని అంటారు. బ్రహ్మ పదార్థం అది వాయు రూపంలో ఉన్నది, దట్ ఈజ్ శివ అని చెప్పేసి అంటారు. మరి ఆ బ్రహ్మ పదార్థంతో వీళ్ళు బ్రహ్మాస్త్రం తయారు చేశారు, దట్ ఈస్ హైడ్రోజన్ బాంబు. ఆ బ్రహ్మ పదార్థం అంటే వీళ్ళు చెప్పిన హైడ్రోజన్, వీళ్ళు చెప్పిన బ్రహ్మ పదార్థం రెండు ఒకటే. ఆ బ్రహ్మ పదార్థముతోటి తయారు చేసినటువంటిది బ్రహ్మాస్త్రం, ద మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అంటే ఇప్పుడు హైడ్రోజన్ బాంబు అనేటువంటిది ఎంత పవర్ఫుల్, వాళ్ళ బ్రహ్మాస్త్రం అంత పవర్ఫుల్. అలా అయితే ఇవన్నీ గైడెడ్ మిసైల్స్. గైడెడ్ మిసైల్ అంటే మన బ్రహ్మోస్ ఉంది, మన ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు ప్రయోగించారు. అది ఎలా చేసిందంటే ఒక ఎయిర్ బేస్ని హిట్ చేయాలి, అది దగ్గర 15 అడుగులు పైన దాని మందం ఉంటుందన్నమాట, దాని సీలింగ్ కానీ ఇది మొత్తం గోడలు అవన్నీ కూడా. అలాంటి దాంట్లోకి వెళ్ళిపోయి ఒక మిసైల్ హిట్ చేయడం అంటే జరగని పని ఏం కాదు, జస్ట్ ఓన్లీ అలా దెబ్బ తగిలినట్టుంది అంతేగాని అది డ్యామేజ్ కాదు. కానీ బ్రహ్మోస్ ఏం చేసిందంటే సెంట్రల్ ఏసీ తెలుసు కదమ్మా, హెచ్విఏసీ అంటారు, హీట్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అది మన మాల్స్లో ఇలా ఉంటుంది, సెంట్రల్ ఏసీ వస్తుంది. దీనికి ఒక ఎయిర్ డెక్ట్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావడానికి, హాట్ ఎయిర్ బయటికి వెళ్ళడానికి ఒక డెక్ట్ ఇస్తాడనమాట. ఇలాంటిది అది మహా ఉంటే ఒక 40 ఇంచెస్ అలా ఉంటుంది అంతే. అది ఈ బ్రహ్మోస్ అందులోకి వెళ్ళిపోయి కుట్టేసింది. మరి ఎక్కడో దాన్ని ప్రయోగిస్తే వెళ్ళిపోయి అంత యాక్యురేట్గా వెళ్ళిపోయి కొట్టేసింది దాన్ని. ప్రపంచం బిత్తరపోయింది ఏంద్రబాబు అని. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అది అలా వెళ్ళి కొట్టాలంటే శాటిలైట్ ద్వారా కంట్రోల్ అవుతుంది. శాటిలైట్ అంటే ఇప్పుడు మనకి జీపీఎస్ తెలుసు, అది ఒక 100 మీటర్స్ అటో ఇటో చూపించింది అది. అని మనకున్నటువంటి నావిక్ ఎంత యాక్యురేట్ అంటే ఇంత ప్లేస్ని యాక్యురేట్గా వెళ్ళిపోయి కొట్టేసేస్తుంది.
దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అందరూ ఆశ్చర్యపోయారు నావిక్ ఎంత ఉందా అనేటువంటిది. దీస్ ఆర్ ఇవన్నీ కూడా గైడెడ్ మిసైల్స్ అన్నమాట. అంటే దాన్ని ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసేస్తే మీరు మధ్యలో ఎన్ని అడ్డంకులు తీసుకొని వచ్చినా అది వెళ్ళిపోతుంది అనమాట. రైట్. మరి వీళ్ళ దగ్గర ఉంది అప్పట్లో కూడా టార్గెట్ గైడెడ్ మిసైల్స్. ఏమిటంటే మనం విన్నాము కురుక్షేత్ర యుద్ధం జరిగేటువంటి సమయంలో ఈ సైంధవుడిని ఒక తలని వేరు చేస్తాడు. శిరస్సు ఖండించిన తర్వాత కృష్ణుడు అంటాడు, అర్జున అది నేల మీద పడకూడదు, ఎందుకంటే అది ఎవరి ద్వారా నేల మీద పడిందో వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుంది. కాబట్టి ఆ వరం ఇచ్చినటువంటి అతని తండ్రి. కాబట్టి అతని తండ్రి ఇప్పుడు అక్కడ సంజయవందనం చేస్తున్నాడు. అతని చేతుల్లో పడే విధంగా కూర్చున్నాడు. ఎక్కడో కురుక్షేత్ర యుద్ధంలో ఇతని తల వెళ్ళిపోతే ఆ తలను తీసుకుని వెళ్ళి అది ఎంత యాక్యురసీ అంటే ఇప్పుడు ఇదైనా ఇంత డిస్టెన్స్లో యాక్యురసీ కొట్టిందమ్మా. వాళ్ళు ఇంత దీంట్లో కొట్టేసేసి అంటే మాట్లాడి కూడా ఒక అరచి అంటే ఎంత యాక్యురసీ ఉంటుంది ఇది. వెళ్ళిపోయేసేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో మరి శాటిలైట్స్ ఉన్నాయా అనేటువంటిది. శాటిలైట్స్ లేవే అప్పట్లో, మరి అది ఉన్నాయా లేవా? ఇప్పుడు అది కంట్రోల్ అవ్వాలని అంటే ఇక్కడెక్కడో యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళు, అతను అక్కడెక్కడో నదీ స్నానం చేస్తూ ఉన్నాడు, అది మన సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇలాగ నీళ్ళు అలా పంపిస్తూ ఉంటే ఎంత ప్లేస్ ఉంటుందమ్మా ఇది. ఈ ప్లేస్కి యాక్యురసీ చూసి కొట్టేయడం ఏంటది. సూపర్. దట్ ఈస్ పాశుపతాస్త్రము, అంటే పశుపతి అస్త్రము. పశుపతి మంచి శివుడు అని చెప్పేసి అంటే వాయువు. జనరల్గా గైడెడ్ మిసైల్స్ అనేటువంటి దేనితోటి ఆపరేట్ అవుతాయి అని చెప్పేసి అంటే ఏరోడైనమిక్స్ మీద. అంటే గాలిని బట్టి ఇప్పుడు మన ఫ్లైట్ అయినా ఇంకోటైనా కానివ్వండి, అది టేక్ ఆఫ్ అవ్వాలి అన్నా ఎగురుతుంది అని చెప్పేసి అన్నా డిపెండ్స్ అపాన్ ది ఏరోడైనమిక్స్. గాలిని కంట్రోల్ చేస్తూ గాలి ద్వారా కంట్రోల్ అవుతూ వెళ్ళేటువంటి దట్ ఈస్ గైడెడ్ మిసైల్. అంటే పశుపతి ద్వారా కంట్రోల్ అయ్యి వెళ్తుంది కాబట్టి పశుపతాస్త్రం అని చెప్పేసి దట్ ఈస్ ప్రతి ఒక్కటి కూడాను. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మనం తీసుకుందాం. ఒక మిసైల్ వీళ్ళు వదిలేరు, ఇప్పుడు సరే దాన్ని మళ్ళీ అబౌండ్ చేసేద్దాం, ఆపేద్దాం అని చెప్పేసి అనుకుంటే తిరిగి మళ్ళీ వచ్చి వీళ్ళ దీంట్లో ఆ కెనాన్ ఏదైతే క్యానన్లో నుంచి వీళ్ళు దాన్ని ప్రయోగిస్తారో తిరిగి అందులో వచ్చి కూర్చోదు. అది దాన్ని ఏ సముద్రంలోనో ఎక్కడో చోట సరే ఓకే అని చెప్పేసి వీళ్ళు కంట్రోల్ చేయగలిగితే తీసుకెళ్ళిపోయేసి ఏ సముద్రంలో ఎక్కడో పడేస్తారు దాన్ని. కానీ వీళ్ళకి అలా కాదు. ప్రయోగం ఉపసంహారం కూడా తెలుసు, ప్రయోగించడం తెలుసు, దాన్ని మళ్ళీ ఉపసంహరించి మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు. మరి చెప్పండి అమ్మ, ఈ టెక్నాలజీ గొప్ప ఆ టెక్నాలజీ గొప్ప. ఇక వరుణాస్త్రం అని చెప్పేసి అంటారు. వరుణాస్త్రం అంటే ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తే మొత్తం సైనికులు మొత్తం అందరూ కూడా కొట్టుకెళ్ళిపోతారు వరదల్లాగా వచ్చేసి కొట్టుకెళ్ళిపోతారు. మరి ఒక ఏంటంటే బాణంలో వరదలు ఎట్లా వస్తారే బాబు అనుకుంటారు. నేను ఒకప్పుడు ఒక జేమ్స్ బాండ్ మూవీ చూసాను నేను. అదేంటంటే ఒక పెద్ద చెరువు, ఆ చెరువుకి అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద ఇది ఉంటుంది, రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. వీళ్ళది సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది అన్నమాట, డిఫెన్స్ వాళ్ళది. అది బయటికి రావాలి అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని ఒక రావాలన్నప్పుడు ఆ నీరు మొత్తం అంతా కూడా రీసెర్చ్ సెంటర్లోకి వెళ్ళిపోతాయి, కంప్రెస్ అయిపోయేసేసి పెద్ద పెద్ద ట్యాంక్స్లోకి వెళ్ళిపోయి నిండిపోయేసేసి అందులోంచి ఒక పెద్ద డిష్ లాగా వచ్చింది, అది సమ్ లేజర్తో సమ్ ఇది అనమాట. అది మళ్ళీ దాన్ని మూసేయాలని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ వాటర్ కంప్రెస్ అయినటువంటి వాటర్ మొత్తం అంతా కూడాను చెరువులాగా మారిపోతుంది, మళ్ళీ ఎవరికి కనిపించదు. సరే అది మూవీ అనుకుందాం, కానీ అది రియల్. అది ఈ రోజున ఇండియాలో ఒక ప్లాంట్ ఉంది, అది ఎక్కడుందో నేను చెప్పకూడదు, డిఫెన్స్కి సంబంధించింది. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1000 లీటర్ల వాటర్ని ఒక 1 లీటర్ వాటర్గా కంప్రెస్ చేస్తారు. అది డిఫెన్స్ అనమాట. నేను వెళ్ళున్నాను అక్కడికి, నేను కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది అది. దాన్ని ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్కి వాడతారు ఆ వాటర్ని, హైలీ కాన్సన్ట్రేటెడ్ వాటర్ అనమాట. ఉంది దానివల్ల ఏమవుతుంది, న్యూక్లియర్ ఫ్యూజన్కి వాడతారమ్మా. అది న్యూక్లియర్ ఫ్యూజన్లో వాడతారు అనమాట దాన్ని, అది ఆ వాటర్ని. అందులో పనిచేసేటువంటి అతను మా బావగారి, మళ్ళీ ఎవరో కాదు, మా కోడలు వాళ్ళ ఫాదర్, అన్నయ్య వాళ్ళ కోడలు అనమాట, వాళ్ళ ఫాదరే. ఓకే, అంటే ఎలా చేస్తారు ఏంటి అనేటువంటి అది మొత్తం తెలిసినటువంటిది అది. సో దట్ ఈజ్ పాసిబుల్. మరి ఆ రోజుల్లో కూడా ఉంది అదే టెక్నాలజీ. ఒక అస్త్రం లోపల ఈ యొక్క కంప్రెస్డ్ వాటర్ని, కొన్ని వేల లీటర్ల వాటర్ని కంప్రెస్ చేసేసి పెట్టేసేసేస్తారు. దాన్ని ఎప్పుడైతే ప్రయోగిస్తారో అది పెద్ద వరదలాగా వచ్చి కొట్టుకెళ్ళిపోతారు.
అది పాసిబుల్ కాదు అంటానికి లేదు. ఈ రోజున ఉంది అది. ఈ టెక్నాలజీ దీనికని చెప్పాను కదమ్మా! ఆ రోజున టెక్నాలజీ ఒక మహాసముద్రం అయితే, ఈ రోజున టెక్నాలజీ నీటి బిందువే. కరెక్ట్. కానీ అది ప్రూవ్ చెప్పడం కోసం ఇలాంటిది ఒకటి ఉంది అనేటువంటిది చెప్తున్నాను అనమాట ఇక్కడ, అంతే. అది దట్ ఈజ్ కాల్డ్ వారుణాస్త్ర. వరుణాస్త్ర అని చెప్పేసి అంటారు. అలానే ఈరోజు మనము కొన్ని బాంబులు చూస్తుంటాం. దీపావళికి వీటికి ఫంక్షన్లకి వీటికి పేలుస్తుంటారు. పైకి వెళ్ళిపోసేసి అలాగా వచ్చేస్తాయి, పులుపులు వచ్చేస్తాయి. అవ్వైసు వేల అంటారు కదా అవి. అప్పట్లో ఉండేటువంటిది అగ్నేయాస్త్రం, ఆగ్నేయాస్త్రం. అదేంటంటే వెళ్ళిపోయి ఏదో ఒక దగ్గరే మంట పెట్టడం అనేటువంటిది కాదు. ఈ విధంగానే అది వెళ్ళిపోయేసేసి డిస్ట్రిబ్యూట్ అయిపోయేసి మొత్తం ఒకేసారి కాల్చేసేస్తుంది అనమాట. అది జస్ట్ లైక్ ఇప్పుడు కొన్ని బాంబ్స్ కూడా ఉన్నాయి మనకి, మిలిటరీ వాళ్ళవి ఉన్నాయి. అదేం చేస్తుందంటే అలా వెళ్ళిపోయి కింద పడిన తర్వాత మళ్ళీ పేలి పైకి లెగుస్తుంది. అది పైకి లెగిసి 4 వైపులకి కూడా చిన్న చిన్న బాంబ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. అవి అక్కడికి వెళ్ళి పేలిపోతుంది. అటువంటి ఒక అస్త్రం వచ్చేసేటప్పటికే ఆగ్నేయాస్త్రం అనమాట. పాశుపతాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి తెలిసినటువంటిది కాదు. అయితే ఇక్కడ గొప్పతనం అనేటువంటిది ఏంటంటే, వీళ్ళు దీన్ని వేయాలి అని చెప్పి ప్రయోగించాలంటే దీనికి ఒక కెనాన్ పెట్టి పెట్టి, లేదంటే ఒక లాంచ్ ప్యాడ్ పెట్టి ఇవన్నీ పెట్టాల. వాళ్ళు అట్లాగా చేతులతో వేసేసారు. దీనికి వాళ్ళు పాస్వర్డ్ చెప్పేవాళ్ళు. దాన్ని అదే బ్రహ్మాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది, వారుణాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది, ఆగ్నేయాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది, పాశుపతాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది. ఇలాగా ప్రతిదానికి కూడా వాళ్ళకి పాస్వర్డ్ ఉంటుందమ్మా. వీళ్ళు మేము కొత్తగా కనిపెట్టాం పాస్వర్డ్ ఉండాలనేటువంటిది ఏం లేదు. అది అప్పట్లోనే ఉండేది. దట్ ఈస్ అది కూడా నేనంటే ఒక శబ్దము ద్వారా ఆ పాస్వర్డ్ అనేటువంటిది ఇస్తూ, అది ఎంత దూరం ప్రయాణిస్తే దానితో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి కూడా తీసుకొని రాగలిగేటువంటి అంతటి టెక్నాలజీ కలిగిన వాళ్ళమ్మ వాళ్ళు. ఈ రోజున అది లేదు, ఇంకా ఆ స్థాయికి రాలా వీళ్ళు. ఇంకా వస్తారేమో, చూద్దాం. అది సరే, అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహం నేర్చుకోవటం, ఈ విద్య అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అసలు? మీరు అడిగిన ప్రశ్న మీ దృష్టిలో చిన్నదే అవ్వచ్చు, ఓకే, కానీ చాలా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు అభిమన్యుడు నేర్చుకున్నాడు అనుకుంటే అది అభిమన్యుడి గొప్పతనమా, లేదు అతని తల్లి సుభద్ర గొప్పతనమా, లేదు అతని తండ్రి అర్జునుడి గొప్పతనం అయి ఉంటుందా? మీరేమని చెప్తారు? మూడిట్లో ఒకవేళ సెలెక్ట్ చేసుకోండి. అంటే జనరల్గా ఇప్పుడు మనం పేరెంటింగ్ టైంలో ఉంటే ఫస్ట్ పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కడుపులో పిల్లలకి ఏ ప్రభావం ఉన్నా సరే తల్లిదండ్రులకి సంబంధించింది ఉంటుంది అని నేను నమ్ముతాను సార్. ఇందులో గొప్ప ఎవరు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా కాదు. ఓకే, సుభద్ర ఒక స్త్రీ అయ్యి ఉండటమే గొప్పతనం. సుభద్ర ఒక స్త్రీ అంటే ఒక స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిదో తెలియదు. ఒక మహాపండితుడు ఉన్నాడమ్మా, భార్య ఉన్నది. ఇప్పుడు ఇతని జీన్స్ అనేటువంటి వాటిని ఈమె మరో బిడ్డని తీసుకొని వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందని అంటే, ఇతని యొక్క భావనలు, ఇతని యొక్క నాలెడ్జ్తో పాటు ఈమె యొక్క భావనలు కూడాను ఆ బిడ్డలో కలుస్తాయి. ఈమెకు ఉన్నటువంటి జ్ఞానము కూడాను ఆ బిడ్డలో కలుస్తాయి. ఇప్పుడు ఇతను గొప్పవాడు, ఈమె కొంచెము వేరే విధంగా ఆలోచించేది అనుకుంటుంది. ఈ గొప్పవాడితో పాటు వచ్చేటువంటి వాడు గొప్పవాడి లక్షణాలతో పాటు చెడ్డవాడిగా కూడా వస్తాడు. ఇతను చెడ్డవాడు, ఈమె గొప్పగా ఆలోచిస్తుంది అన్నప్పుడు పుట్టేవాడు చెడ్డవాడు అయి ఉన్నా కానీ కొన్ని ఆదర్శ భావాలు కలిగి పుట్టాడు. వీళ్ళిద్దరూ చెడ్డవాళ్ళు అనుకోండి, ఇక సమాజం రాక్షస జాతి వచ్చేస్తుంది. దీనికి ఎవరో ఎగ్జాంపుల్ కాదమ్మా, నేనే అనుకుందాం. నాన్నగారు ఆర్మీ, 1971 యుద్ధం. మీరు బోర్డర్ సినిమా చూసి ఉంటారు. 135 మంది ఉన్నారు అందులో నాన్నగారు ఒకళ్ళు. 71 వార్లో. అప్పుడు మా అమ్మగారు నన్ను, సత్యనారాయణ గారు. అయితే ఆ టైంలో నన్ను క్యారీ చేస్తుంది మా అమ్మగారు. 4th మంత్, అరౌండ్ 5th మంత్. మా అన్నయ్య అక్కయ్య ఉన్నారు, చిన్నపిల్లలు అన్నమాట వాళ్ళు.
ఆ యుద్ధం టైంలో ఏంటంటే అందరి ఫ్యామిలీస్ని ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పేసేసారు అప్పట్లో. చెప్తే మా అమ్మగారు వచ్చేసేటప్పటికి అంటే నేను వెళ్ళను, ఆయన ఉంటే ఆయనతో పాటే నేను, ఆయన లేరంటే నేను కూడా నేను ఉండను అనేటువంటిది ఒక ఇది దీక్షించి కూర్చుంది. కూర్చుంటే అప్పట్లో ఇక ఇళ్ళలో ఉండనివ్వకుండా ఒక పెట్రోల్ బంక్ లాంటిది ఇచ్చి ఈ మిలిటరీ వాళ్ళు బెల్ట్కి ఒక ఆకుపచ్చ రంగు ఇది రాస్తారు, మట్టి లాంటిది. ఆ మట్టిని మొత్తం అంతా అద్దాలకు మొత్తం రాసేసి మా అమ్మగారి చేతిలో ఒక రివాల్వర్ కూడా చేతిలో పెట్టి ఆమెకు ఒక పాస్వర్డ్ చెప్పారు, ఈ పాస్వర్డ్ చెబితేనే తలుపు తీయాలి, లేదంటే షూట్ చేసాడు ఎవరైనా సరే అని చెప్పి చేశారు. సైరన్ అనేటువంటిది ఎప్పుడైనా ఫ్లైట్ ఏదైనా వస్తుంది అన్నప్పుడు సైరన్ మోగుతుంది. సైరన్ మోగంగానే వెంటనే వెళ్ళిపోయేసి బంకర్లోకి దూకేయాలి. సైరన్ మోగంగానే మా అమ్మగారు మా అన్నయ్యని అక్కయ్యని తీసుకొని బంకర్లో దూకేసేది అనమాట. అయితే నాన్నగారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మా అమ్మగారు ఒక మాట అన్నారు, వెన్ను చూపించకుండా నువ్వు యుద్ధం చేసిరా, నీకేమైనా పర్లేదు, వెన్ను చూపించద్దు, భయపడి పారిపోయి రావద్దు. నా భర్త అలాగా అంటే మా అమ్మగారికి అంత దేశభక్తి. అయితే నాన్నగారు ఆ యుద్ధం టైంలో మనకి ఎలాంటి ట్యాంకర్స్ లేవు ఆ రోజుల్లో. పాకిస్తాన్ వాళ్ళు అటువైపు నుంచి వచ్చేస్తున్నారు. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్కి నాన్నగారు చెప్పారు, మన దగ్గర ట్యాంకర్స్ లేదు, రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ట్యాంకర్ ఒకటి ఆగిపోయి ఉంది, అది ఎప్పటిదో, దాన్ని నేను రిపేర్ చేస్తాను. నాన్నగారు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ అనమాట, నేను రిపేర్ చేస్తాను, అది మనకి బాగా పనికొచ్చింది అని అంటే వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ వచ్చేసేసి మీరు తప్పించుకోవటం కోసం అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు, అది మకరా అంటారు అనమాట హిందీలో, నువ్వు తప్పించుకోవడం చేస్తున్నావు అని అంటే లేదు లేదు నేను 80% దాన్ని చేస్తానన్నా, నువ్వు దానికోసం టైం వేస్ట్ చేస్తున్నావు, ఒకవేళ అది అవ్వకపోతే నేను కోర్ట్ మార్షల్ చేస్తావు అన్నారంట. నాన్నగారు నన్ను కోర్ట్ మార్షల్ చేయడం కదా, ఊరేసి చేసేసేయండి, నో ప్రాబ్లం, కానీ నేను దాన్ని చేసి తీరుతానన్నారు. చేశారు 2 daysలో దాన్ని. 2 daysలో దాన్ని రిపేర్ చేసి ఆ రోజున అది యుద్ధంలో ఒక నైట్ మొత్తం అంతా కాపాడింది అనమాట. ఆ తర్వాత నాన్నగారికి చాలా చాలా అవార్డ్స్ వచ్చినాయి, చాలా మెడల్స్ వచ్చినాయి నాన్నగారికి. ఇప్పుడు మా అమ్మగారికి పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్, అది కూడా హిందీ పాటలు అంటే ఇంట్రెస్ట్. మా అమ్మగారికి దేశభక్తి ఉంది, నాన్నగారికి దేశభక్తి ఉంది. నాన్నగారు ఒకటే అంటారు మా అమ్మ, అరే నేను ఎవరినైనా మోసం చేయాలనేటువంటిది కనుక ఉంటే ఫస్ట్ నన్ను నాశనం చేసేది, నన్ను మోసం చేసి నా దగ్గర మొత్తం తినేసేసి అప్పుడు ప్రపంచం జోలికి వెళ్ళరా, ఎందుకంటే నా ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఇలాగా ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నాలో దేశభక్తి ఎలాంటి దేశభక్తి అంటే భారతదేశాన్ని ఎవడైనా ఒక చిన్న మాట అన్నాడంటే దాదాపుగా చంపేసినంత పని చేస్తాను, ఎక్కడిదాకా ఎందుకు లేదు. మా అన్నయ్య గారు ఒక సీడ్స్ కంపెనీలో చేస్తూ ఉండేవారు, అప్పుడు రిటైర్ అయిన తర్వాత నేను కూడాను వెళ్ళాను. అప్పుడు ఇలా ఒక పెద్ద డబుల్ కార్డ్ మంచం మీద కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్. నాది ఎలా ఉంటుందంటే లాస్ట్ ఓవర్లో 36 కొట్టాలంటే కొడుతుంది అని చెప్పేసి అంటాను, డెఫినెట్గా కొట్టేస్తుంది అంటే ఓడిపోతుంది అనే మాట నోట్లోంచి రానే రాదు, సమస్య లేదు నా నోట్లో నుంచి. నా పక్కనే ఉన్నాడు అతను, ఇండియా ఓడిపోయిద్ది అన్నాడు. ఏ అన్నా అంటే నేను బెట్టింగ్ కాశాను ఆస్ట్రేలియా గెలిచిద్ది అన్నాడు. బెట్టింగ్ కాశాను అనేటువంటి మాట క్లియర్ అయ్యే లోపల ఒకే ఒక తన్నుదంతే వెళ్ళిపోయి మనసు అవతల పడ్డాడు. మా అన్నయ్య గారు అప్పుడే స్నానం చేసి వస్తున్నారు, ఏంటంటే కింద పడ్డారు ఏంటంటే మీ తమ్ముడు కొట్టారన్నాడు. ఎందుకు మీ తమ్ముడు తన్నాడు అన్నాడు. ఎందుకు అని చెప్పేసి అంటే ఇండియా ఓడిపోయిద్దని బెట్టింగ్ వేశాను అన్నాడు. వాడి దగ్గర మాట్లాడకూడనటువంటి మాట మీరు మాట్లాడారు కదండి అంటాడు. మరి నాకు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఇవి? నేను నాన్నగారు మంచి టెక్నికల్ పర్సన్, సో ఈరోజు నాకు రీసెర్చ్లో నేను ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, హైడ్రాలిక్, న్యూమాటిక్, మళ్ళీ అందులో బయోమెడికల్, ఇండస్ట్రియల్, మెరైన్, ఏరోనాటికల్, డిఫెన్స్, ఏరోస్పేస్, రైల్వేస్, ఓఎన్జీస్, వీటన్నిటిలో కూడా నా R&D చేస్తున్నాను. ఆ టెక్నాలజీ, ఆ టాలెంట్ అనేటివి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాకు నాన్నగారి ద్వారా వచ్చింది. దేశభక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాన్నగారి ద్వారా, అమ్మగారి ద్వారా వచ్చింది. అలాగనే మా అమ్మగారు పాటలు పాడతారు, నేను పాటలు పాడతాను. నేను దాదాపుగా హిందీలో ఉన్నట్టు అందరూ సింగర్స్ వాయిస్ని ఇమిటేట్ చేస్తాను నేను. ఓ సూపర్ సార్. जिंदगी के सफर में गुजर जाते हैं जो मुकाम, కిషోర్ కుమార్ వాయిస్. సూపర్. ఓకే. అట్లాగే ముఖేష్ కానివ్వండి, రఫీద్ కానివ్వండి, కుమార్ సాను కానివ్వండి, అందరూ వాయిస్లు ఇమిటేట్ చేస్తాను. దాదాపుగా నేను కొన్ని ఉంటాయి కదమ్మా యాప్స్ ఉంటాయి కదా కెరోకేలో, నేను రికార్డింగ్ చేసి పెడితే ఆశ్చర్యపోతే వాళ్ళే పాడారు అనుకుంటారు, గుర్తుపట్టలేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అది మా అమ్మగారి ద్వారా వచ్చింది నాకు. అది దేశభక్తి కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి,
పాటలు అనేటువంటిది కానివ్వండి, మా నాన్నగారు మంచి ఆర్టిస్ట్. నేనంత మనిషిని కూర్చోబెట్టి యాజ్ ఇట్ ఈజ్ ఆర్ట్ వేసేస్తాను. అది అన్నీ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? అలా వచ్చింది. అలాగనే ఇక్కడ అర్జునుడి యొక్క స్కిల్ అభిమన్యుడికి వచ్చింది. అలాగనే సుభద్ర ఆమె అది వింటూ ఉండటం వల్ల ఆమెకి వచ్చినటువంటి ఆ జ్ఞానము అనేటువంటిది అభిమన్యుడికి వచ్చింది. ఇప్పుడు అందుకనే అంటారు స్త్రీలని వేదం నేర్చుకునేవారు. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ విశ్వాన్నే కంట్రోల్ చేయగలదు వేదం అనేటువంటిది. నేను ఇందాక కూడా చెప్పాను, జస్ట్ ఒక మంత్రబలంతో ఒక బాణాన్నే వీళ్ళు కంట్రోల్ చేయగలరు అనేటువంటిది. అలానే విశ్వాన్నే కంట్రోల్ చేయగలరు. మరి అటువంటిది ఏమంటే ఆ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా నేర్చుకోకూడదు. ఇప్పుడు ఏకలవ్యుడి యొక్క ఏలుని తీసాడు. ఎందుకు తీసుకున్నారని చెప్పేసి అంటే అతను ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకోవాలి. అంటే గురువు దగ్గర నేర్చుకుంటే దీన్ని ఈ టైంలో వాడాలి, ఈ టైంలో వాడకూడదు అనేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అది ఏకలవ్యుడి దగ్గర లేదు. ఆ రోజున ఈయన అడవిలో శిష్యుల్ని తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళ వేటకొక్కలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అంటే జంతువులని వీటిని వీళ్ళ వైపుకి తరుముకుంటూ రావటం కోసం అని చెప్పేసి ఆ వేటకొక్కలు ఈ ఏకలవ్యుడిని చూసి అతను విచిత్రమైన ఆకారం చూసి అరిసిని అంటారు. ఇది చాగంటి గారు చెప్తుండే విన్నాను అనమాట నేను. అది చాగంటి గారిని బాగా ఫాలో అవుతాను నేను. అది అవి అరిస్తే అతను చూసి అరిస్తే నన్ను చూసి అరుస్తావా నువ్వు అని చెప్పేసి వాటి యొక్క నోరుని పై నోరు పైకి కింద నోరు కిందికి ఉండే విధంగా కొట్టేసేసాడంట. అవి పాపం ఏడ్చుకుంటూ అది రోధిస్తూ వచ్చినాయి ద్రోణాచార్యుల వద్దకి. చూసి ఎవర్రా బాబు ఇంత టాలెంట్ ఉన్నాడు ఎవడు? రెండోది మోగజీవాల మీద తన టాలెంట్ చూపించడం ఏంటి అతను అని చెప్పేసి వెళ్తే చూస్తే ఏకలవ్యుడు. ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇదిగోండి మీ బొమ్మ పెట్టుకుని నేర్చుకున్నానండి అన్నాడు. అలా నేర్చుకోవచ్చు. అంటే గురువు గారిని స్మరిస్తూ మనము నేర్చుకోవచ్చు. తోటి గురువు కూడా నేర్చుకోవచ్చు. కొంతమంది చాదస్తావు, నా శిష్యులు చాలామంది ఉన్నారు, నా ఫోటో పెట్టుకుని రోజు పూలదండేసి చేస్తున్నారు, ఎవరు చేయకూడదు అంటే నేను. అదే కొంతమంది లేదండి గురువు గారు మిమ్మల్ని దండం పెట్టుకుంటే నాకు వర్క్ అయిపోతుంటాయండి అని చెప్పేసి అసలు అంటుంటారు. సో వాళ్ళ నమ్మకం లేదు. గురువు అని చెప్పేసి అనేటువంటిది ఒకటి ఇది ఉంటుంది అన్నమాట. అయితే నేను ఏమన్నా అంటే అరే నా దగ్గరే నువ్వు నన్ను నా ద్వారా నేర్చుకున్నావు, ఓకే నో ప్రాబ్లం, కానీ నా దగ్గర నేర్చుకోలేదు కాబట్టి నీకు యొక్క క్రమశిక్షణ తెలియదు, అంటే అది నీకు దగ్గర ఉండకూడదు అని చెప్పేసి గురుదక్షిణగా ఆ ఏలు తీసేసుకున్నాడు. అంటే వితౌట్ పర్మిషన్ అనేటువంటి వేదాలు అనేటువంటివి కూడా నేర్చుకోకూడదు. మరి ఇప్పుడు స్త్రీ వేదం నేర్చుకుంది అనుకుంటే పుట్టే అతనికి కూడా వస్తుంది అది. ఇప్పుడు అతను ఒక దుర్మార్గుడికి పుట్టాడా లేదంటే ఏమో చెడుగా ఆలోచించామా వీళ్ళని బట్టి చేసి ఆ పుట్టేటువంటి వాడికి ఆ మైండ్ సెట్ అనేటువంటిది వస్తుంది. దాంతోపాటు వేద జ్ఞానం కూడా వచ్చింది అని అంటే వాడు రావణాసురుడు లాంటి వాడు, రాక్షసుడు లాంటి వాడు అవుతాడు. అందుకని ఏంటంటే స్త్రీలని వేదం నేర్చుకునేవాళ్ళు కాదు, వేదం జోలి గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికీ అంతే. ఇప్పుడు శబరిమలలో గుళ్ళలోకి రానివ్వరు, చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది అది. ఎందుకు రానివ్వరు అని చెప్పేసి అన్నప్పుడు ఇదే కారణం, ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వెళ్ళొచ్చు వాళ్ళు, ప్రాబ్లం లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే ఆ వేద మంత్రాలు అనేటువంటివి వినటం అనేటువంటి వలన లోపల ఉన్నటువంటి ఆ పిల్లవాడు పుట్టేటువంటి ఆ పిల్లవాడు కూడాను ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది వస్తుంది అనేటువంటి వాళ్ళు గ్రహించి ఇలాంటి రెస్ట్రిక్షన్ పెట్టారనమాట. వాళ్ళు పురాణాలు చదవచ్చు, భగవద్గీత చదవచ్చు, లేదు ఇంకోటి చదవచ్చు, లేదంటే ఈ రోజున వచ్చేటప్పటికి అసలు నో రెస్ట్రిక్షన్స్. వేదం చదివి ఏం చేస్తారు? ఇప్పుడు ఎంబీబీఎస్ చేయండి తప్పులేదు, ఐఏఎస్ చేయండి, ఐపీఎస్ చేయండి, ఇంకోటి చేయండి, నో ప్రాబ్లం. దానివల్ల ఎలాంటి నష్టం లేదు, మంచిగా జరుగుతుందేమో, పుట్టే పిల్లలకి ఆ జ్ఞానం వచ్చిద్దేమో. కానీ వేదం అనేటువంటిది రాకూడదు అనేటువంటిది. మీరు ఇంకొక స్టోరీ కూడా తెలిసే ఉంటుంది. రేణుకాదేవి జమదగ్ని భార్య, విన్నారు కదా. ఆమె ప్రతిరోజు కూడాను ఒక నది దగ్గరికి వెళ్ళిపోయేసేసి ఆ ఒండ్రు మట్టితోటి కుండ తయారు చేసి నీళ్లు తీసుకొని వచ్చేది. అలాంటిది ఒక రోజున ఆమె కుండ తయారు కాలేదు. ఎందుకు కాలేదు ఆమెకే అర్థం కాలేదు, ఆమెకే తెలియదు. మహాపతివ్రత వచ్చింది. వస్తే ఈయన దివ్య దృష్టితోటి చూసి ఏం జరిగిందని చూస్తే ఒక గంధర్వుడిని చూసి ఆమె భలే ఉన్నాడు అనుకుంది, అంతే మనసులో, అంతే. ఆమె పాతివృత్యం అనేటువంటిది పోయింది. అప్పుడు అన్నాడు, సో ఇప్పుడు ఇలాగ కలుషితమైనటువంటి ఒక ఈమెతోటి నేను
సంసారం చేస్తే పుట్టేటువంటి వాళ్ళు రాక్షస తత్వం నుంచి వాళ్ళు పుడతారు. కాబట్టి చేసి మేము ఇప్పుడు బ్రతకడానికి వీల్లేదని కొడుకుల్ని శిరస్సు ఖండించమంటే ఎవరు ఒప్పుకోకపోతే చివరికి పరశురాముడు వచ్చేసి ఖండిస్తాడు. ఆ తర్వాత నీకేం వరం కావాలో కోరుకుంటే మా అమ్మని బ్రతికించంటాడు. మళ్ళీ ఆమె బ్రతుకుతుంది. ఆ దోషం అనేటువంటి వెళ్ళిపోతుంది. రెండో వరం ఏం కావాలనంటే అన్నయ్యల్ని రాక్షసుల్ని అయిపోమన్నావు కదా, చెప్పించావు, వాళ్ళని మనుషులు చేయమంటాడు. మూడో వరం ఏం కావాలని చెప్పేసి అంటే నన్ను చిరంజీవిని చేయమంటాడు. అలా అలాగే ఇంకో గొప్ప విషయం, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మహాభారత యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఎవరి వల్ల జరిగింది అది? చాలామంది అంటారు ద్రౌపది వల్ల జరిగింది అంటారు, కొంతమంది అంటారు ఒక ఆడదాని వల్ల యుద్ధాలే జరిగినాయి అంటారు, మరి కొంతమంది ఇంకొక వేరే విధంగా తీసుకొని వస్తారు. కానీ ఒక భయం కారణంగా జరిగింది యుద్ధం. ఒక భయం ఏంటంటే ద్రౌపది ఒక మహాపతివ్రత. ఆమె ఎటువంటిది అని అంటే రుక్మిణీదేవి ఒక రోజున వీళ్ళు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి అమ్మా మేము 8 మంది భార్యలు ఉన్నాము, ఒక్క అతన్ని మేము సంతృప్తిగా ఉంచలేకపోతున్నాము, ప్రసన్నంగా ఉంచలేకపోతున్నాము, నీకు 5గురు భర్తలు ఉండి వాళ్ళందరినీ కూడా ఎలాగ నువ్వు ఉంచగలుగుతున్నావమ్మా అని చెప్పేసి అడిగితే ఆమె సింపుల్ సీక్రెట్ చెప్పిందమ్మా. ఏమీ లేదు, వాళ్ళు దేశాటనకి వెళ్ళినప్పుడు నేను ఎటువంటి అలంకారం చేసుకోను, అలాగని వాళ్ళు వచ్చినప్పుడు నేను చింపిరి జుట్టు వేసుకొని ఇలాగ నేను ఉండను, వాళ్ళు నన్ను చూసి ముగ్ధులయ్యే విధంగా ఉంటాను, ఇదేనమ్మా, అంతకుమించి నేనేం చేయను అని చెప్పేసాడు. ఒక సింపుల్ సీక్రెట్ చెప్పింది అనమాట. అలాంటి మహాపతివ్రత మహాభారత యుద్ధానికి శకుని అనేటువంటి అతను ప్లాన్ చేశాడు. అసలు యాక్చువల్గా అతను ఏం చేశాడంటే ఈ విషయం తెలుసు, ఆమె మహాపతివ్రత అనే విషయం తెలుసు, కౌరవులను అందరినీ కూడా చంపేయాలి, ఇతని వల్ల కాదు. దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. జోదం అనేటువంటి తీసుకొని వచ్చి ఈ జోదంలో ముందుగా పాండవులందరూ ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని గనక ఓడిపోతే అప్పుడు, ఎందుకంటే పాండవులు ఓడిపోయారని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళకి బానిసలు అవుతారు, కౌరవులు ప్రభువులు అవుతారు. ఇప్పుడు ప్రభువుల కోసం వీళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు యుద్ధం చేయమనే చేయాలి వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు అవుతుంది ఆమెను గనక ఇప్పుడు వడ్డితే, అప్పుడు ఆ విషయం ఆమెకు తెలిస్తే ఆమె ఒక శాపంతో కౌరవులు మొత్తం చనిపోతారు. ఇది మాస్టర్ ప్లాన్. ఏమో వచ్చి అడిగింది, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా అనేటువంటిది అడిగింది. ధర్మరాజుకి తెలుసు కానీ చెప్పకూడదు, ఎందుకు? ప్రభువులు వాళ్ళు ప్రభుద్రోహం చేసినట్లు అవుతుంది. ధర్మరాజు చెప్పకూడదు, అది ధర్మబద్ధమే, చెప్పకపోవడం. శకుని చెప్పడు, చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? భీష్ముడు చెప్పాలి. భీష్ముడికి తెలుసు. ఇప్పుడు ఈ విషయం అనేటువంటిది నేను చెప్పాను ఎందుకంటే ఒక క్షత్రియ స్త్రీ నిండు సభలో వచ్చి ధర్మం మాట్లాడకూడదు, ధర్మం అడగాలి అని మాట్లాడకూడదు, ఇది నిబంధన. ఆమె చెప్పకూడదు, ధర్మం అడగాలి. ధర్మం చెప్పాల్సిన వాడు ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు. అతను ఒరే ఇప్పుడు నేను గనక ఇది చెప్పానని చెప్పేసి అంటే ఈమె ఒక్క శాపంతో కౌరవులు మొత్తం పోతారు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో యుద్ధాలు చేసి వీళ్ళకి నేను ఇన్ని రాజ్యాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాను, ఒక్క మాట నిజం చెప్పానని చెప్పేసి అంటే ఈమె శాపం పెడితే అందరూ పోతారని భయపడ్డాడు అన్నమాట. ఆ భయం కారణంగానే వస్త్రాపహరణం జరిగింది, వీళ్ళు శపథాలు చేయటము, యుద్ధం దాకా వెళ్ళిపోయింది. ఒక్క స్త్రీ యొక్క పాతివ్రత్య మహిమకు ఉన్నటువంటి దీనికి భయపడి ఒక మహాయుద్ధమే జరిగిందమ్మా. స్త్రీ అంటే అంత గొప్పదమ్మా, స్త్రీ అనేది అంత గొప్పదన్నమాట. అప్పుడు ఆ యుద్ధంలో కూడాను కృష్ణుడు వెళ్ళి అడిగాడు, తాత ఏంది నువ్వు ఇంతమంది చనిపోతా ఉన్నారు, అసలు దీని మొత్తానికి కారణం నువ్వే కదా, ఆ రోజు చెప్పుంటే ఇదంతా ఉండేది కాదు కానీ. అవునయ్య పొరపాటు చేశాను, తప్పు చేశాను, మరేంటి అని అంటే మరి మరణశిక్ష వేయాల్సిందే. అంటే కొంతమందికి తప్పుగా అనిపించవచ్చునేమో, కొంతమంది ఒక రకంగా అనుకుంటారు, గాడ్సే వెళ్ళిపోయి గాంధీ గారిని చంపడం కరెక్టే అనేటువంటిది కొంతమంది అంటుంటారు. అది ఎంతవరకు నిజమో కానివ్వండి, భీష్ముడిని చంపడం అనేటువంటిది అప్పటి వరకు భీష్మాచార్యుడు అని ఉండే పేరు ఆ ఒక్క తప్పు వల్ల ఆచార్య అనేటువంటి బిరుదు పోయిందమ్మా. ద్రోణాచార్యునికి చనిపోయిన తర్వాత కూడా ఆచార్య అనేటువంటి బిరుదు అట్లానే ఉంది, కానీ భీష్ముడు అని పిలుస్తారు, భీష్మాచార్య అనేటువంటిది కాదు. ఎందుకంటే అతను ధర్మం తప్పాడు కాబట్టి. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అతని సీక్రెట్ చెప్తాడు, శిఖండిని తీసుకురమ్మని చెప్పేసి కృష్ణుడు ఒక మాట చెప్తాడు, అర్జున
ఈ దుర్మార్గుడిని కృష్ణుడు ఈ దుర్మార్గుడిని ఇతని వలన ఇన్ని లక్షల మంది చనిపోయారు, ఇంకెంతోమంది చనిపోతారు. కాబట్టి ప్రతి ఒక్క సైనికుడి యొక్క లెక్క ప్రకారం ఒక్కొక్క బాణం కొట్టేసేసి అంటాడు. వెళ్ళిపోయి కొట్టేసేస్తాడు, రౌండ్గా కొట్టేసేస్తాడు. మరి ముళ్ళపందికి రౌండ్గా ఉంటాయి చూసారు, అలా కొట్టేసేస్తాడు. ఆయన నేల కానలేదు. చాలా మంది స్టోరీస్లో ఏంటంటే ఆయనకి కింద ఇది అవ్వకుండా అంపస వేశారు, బాణాలతోటి మంచంలో తయారు చేశారు అంటారు. అలా కాదు, చుట్టూరుతో కొట్టేసేసారు. ఆయన ఎటు దొరికినా కానీ నేల మీద ఆనడం. దానికి అది వేరే అది ఒక సీక్రెట్ అనమాట. మరి అంటచ్చు అన్ని బాణాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆయనకి అని చెప్పేసి కొన్ని లక్షల బాణాలు కొట్టాడు. ఎందుకంటే అర్జునుడి దగ్గర వచ్చినప్పుడు అక్షయ తునీరం అనేటువంటిది ఉంది. తునీరం అంటే బాణాలు పట్టుకున్నటువంటిది. అంటే ఆ రోజుల్లో ఉండే టెక్నాలజీ అది. ఆటోమేటిక్గా ఎక్కడికక్కడే బాణాలు మళ్ళీ కొత్త ప్రొడ్యూస్ అవుతూ ఉండేటువంటి టెక్నాలజీ కూడా ఉంది. ఈ రోజున ఉంది వీళ్ళ దగ్గర. ఒక మెషిన్ గన్లో బుల్లెట్లు తీసుకొని వస్తే దానిలో అయిపోయినట్టు మళ్ళీ వీళ్ళు ఇది మార్చుకోవాలన్నమాట. అది రీలోడ్ చేయాలి. అర్జునుడి దగ్గర నో రీలోడ్. అలాంటి అక్షయ తూనీరం అనేటువంటిది ఉంది. మరి వీళ్ళని తీసుకురమ్మన్నాడు అలాంటి టెక్నాలజీ. అయితే మళ్ళీ అది వేరే. అయితే అంటే ఇదమ్మా స్త్రీ అనేటువంటిది. అలా స్త్రీ ఎంత గొప్పగా ఉంటే సమాజం అంత గొప్పగా ఉంటుంది. కానీ ఈ రోజున ఉండేటువంటి పరిస్థితి ఎలా అయిపోయింది, ఈ రోజున కల్చర్ అనేటువంటిది ఎలా మారిపోయింది, ఎంత దరిద్రమైనటువంటి కల్చర్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి అంటే ఒక మాటలో నేను టాపిక్లో కొంచెం పక్కకి వెళ్తున్నాను నేను అంతేనేది. ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళామని చెప్పేసి అంటే కాన్వెంట్ అంటారు. యాక్చువల్లీ మన ఇండియాది కాదు, కాన్వెంట్ అంటారు. ఏంటంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే సంవత్సరం తర్వాత విడిపోతారు. వీళ్ళు ఏమో ఒకరిని పెళ్లి చేసుకుంటే ఇతను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి ఆ పట్టింపులు ఇలాంటివి ఏమి ఉండవు. ఈ పిల్లోని తీసుకెళ్ళిపోయి కాన్వెంట్లో పడేస్తారు. మళ్ళీ తర్వాత ఆమె ఇంకో పెళ్లి చేసుకొని మళ్ళీ విడిపోయి ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇతను ఇంకో పెళ్లి వదిలేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు కూడా తీసుకెళ్ళి కాన్వెంట్లో వేస్తారు. మరి నీ ఒరిజినల్ ఫాదర్ ఎవడరా అని చెప్పాలంటే ఫాదర్స్ డే. సంవత్సరానికి ఒకసారి ఆ ఫాదర్ వెళ్ళిపోయేసి నేనేరా నీ ఫాదర్ని అంటాడు. మరి నీ ఒరిజినల్ మదర్ ఎవరు అని అంటే మదర్స్ డే. ఆ దరిద్రాన్ని మనం కూడాను జరుపుకుంటూ ఉంటాం, ఫాదర్స్ డే మదర్స్ డే అని చెప్పేసి. మన ఇండియాలోకి ఆ కాన్వెంట్స్ అనేటువంటి వాటిని కూడాను ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఈ రోజున మరి అంటే ఆ రోజున ఆమె గంధర్వం నుంచి జస్ట్ అలాగా ఫీల్ అయినందుకే ఇలా అంటే దానివల్ల ఇలాంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసేస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఈరోజు ఏంటి మా డేటింగ్స్ అనేటువంటిది ఇవేంటమ్మా ఇది. ద్రౌపది ఆమె చెప్పింది భర్తలకు తప్ప తన సౌందర్యం ఎవరికి చూపించకూడదని. ఈరోజు వీళ్ళు డ్రెస్సింగ్ ఎలా ఉందమ్మా ఇది. అదేమన్నా మాట అంటే కాంట్రవర్సీ. మొన్న ఎవరో పాపం శివాజీ అనేటువంటి అతను ఏదో అన్నదానికి ఏం ట్రోల్ చేశారమ్మా వీళ్ళందరూ కూడా. మన ఏంటంటే గరికపాటి గారు కూడా అంటూ ఉంటుంటారు కొన్నిట్లో. ఆయన మీద కూడాను లేడీస్ ఫైర్ అయ్యారు. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పటిదాకా నాకు నెగిటివ్ కామెంట్స్ అనేటువంటివి రావు సామాన్యంగా. ఈ వీడియో తర్వాత ఏమైనా వస్తాయి అనేటువంటిది అది. కానీ ఇది భారతీయ సంస్కృతం. అది మన సమాజం గొప్పగా ఉండాలి అని అంటే స్త్రీ చేతుల్లోనే ఉన్నది. స్త్రీ అనేటువంటి ఆమెకి అంత విలువ అనేటువంటిది ఉంది. పురుషుడు వేస్ట్. అంటే వేస్ట్ అంటే అతను నామమాత్రము, పురుషుడు నామమాత్రము. స్త్రీ ఆది పరాశక్తి అని చెప్పేసి అంటాము. స్త్రీకి అంత స్థాయి ఉంది. ఈ సమాజం అనేటువంటిది కూడా గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి అంటే ఒక దుర్మార్గుడు అయినటువంటి ఒక భర్తకి ఒక గొప్ప భార్య ఉన్నది అన్నప్పుడు కూడాను వాళ్ళు గొప్పవాళ్ళే వస్తుంటారు మళ్ళీ ఆదర్శవంతమైనటువంటి. సో ఇక్కడ స్త్రీ అనేటువంటిది. సో అక్కడ సుభద్ర ఆమె స్త్రీ అయి ఉండటం వలన ఆమె ఈ యొక్క పద్మవ్యూహం అంటారు, చక్రవ్యూహం అని చెప్పేసి అంటారు. సో అటువంటి జ్ఞానాన్ని పొందినది కాబట్టి ఆ జ్ఞానాన్ని అభిమన్యుడు తీసుకోవటం జరిగింది. దీనికోసం మీరు అడిగిన ప్రశ్నకి ఇంత లెంత్ చెప్పాల్సి వచ్చింది. అంటే ఫుల్ క్లారిటీతో అంటే ఏదైనా ఒక క్లారిటీ రేపు పొద్దున మళ్ళీ కామెంట్స్ లో ఇలాంటి తిక్కలు ఇవి పెట్టకుండా వాళ్ళకి కూడా తెలియాలనేటువంటిది. అయితే సార్ జనరల్ గా భారతదేశంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టడానికి ఒక అదృష్టం చేసుకొని ఉండాలి అని ఒక మాట వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకంటారు అసలు? అంటే అదృష్టం కాదమ్మా, కోరిక మేరకు పుడతారు. కోరిక ఓకే. అంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నాను. మనం ఎన్నో యుగాల నుంచి పుట్టడము మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, ఏందిరా నువ్వు కర్మఫలం పట్టుకొచ్చావు వదిలేసి రాపోరని పంపిస్తాం.
ప్రతిసారి నేను మీరు చెప్తారు నేను వెళ్తాను కానీ అక్కడ ఇదవుతుంది అంటే అది అక్కడికి వెళ్ళి నేర్చుకో. ఎక్కడ అంటే నేను చెప్పినటువంటి నిజమైనటువంటి వాక్యం ఎక్కడ ఉంది? భారతదేశంలో మాత్రం దొరుకుతుంది. అంటే రియల్ భగవద్గీత. గీత అనేటువంటిది అర్థం తెలిసినమ్మా. అది గీత అనేటువంటి ఆలాపన, ఆలపించటము అంటే ఒక పాటలాగా పాడటము అనేటువంటి భగవంతుడు చెప్పినటువంటి దానిని మీరు ఆలపిస్తూ ఉన్నప్పుడు, దానిని మీరు తెలుసుకున్నప్పుడు, అంటే కైవల్యం అనేటువంటిది పొందాలి ఈ జన్మలో, ఇంకా సమస్య లేదు, ఇన్ని జన్మలు నేను ఎత్తలేను, నాకు ఏదైనా మార్గం చూపించంటే పోయి ఈసారి నువ్వు భారతదేశంలో పుట్టిపో అని చెప్పేసి పుట్టేస్తాడు. అందుకనే ఇంత చిన్న దేశము, చైనా మనకంటే కూడా 4-5 రెట్లు పెద్ద ఉంటుంది, అమెరికా ఇవన్నీ ఉంటాయి, కానీ ఇంత చిన్న దేశం ఇంత జనాభా అనేటువంటిది ఎందుకు ఉంది అని చెప్పేసేసారంటే వీళ్ళు భగవద్గీత వినేటువంటి అదృష్టం కోసం పుట్టినటువంటి వాళ్ళు. ఒక అంటే పరమాత్ముడు చెప్పినటువంటిది నిజమైన వర్డ్స్, నిజమైన మార్గము వినేటువంటి అదృష్టము కలిగి ఉండి వీళ్ళు కైవల్యం పొందటం కోసం వారి కోరిక మేరకు ఇక్కడ పుట్టారు అందరూ. దురదృష్టవశాత్తు అలాంటి వాళ్ళని, అంత అదృష్టం ఉండి ఇక్కడ భారతదేశంలో పుట్టడం అంత అదృష్టం కలిగి ఉండి పరమాత్మని పర్మిషన్తో ఇక్కడ పుట్టి ఉండి దురదృష్టవశాత్తు చెప్పుడు మాటల్లో పడిపోయేసేసి మత మార్పులు జరిగినాయి. కొంతమంది బలవంతంగా మత మార్పులు జరిగినాయి ఒకప్పుడు. కొన్ని మతం ఇప్పుడు ఇస్లాం ఏంటంటే బలవంతంగా మత మార్పిడి జరిగింది, ఇష్టపడి మత మార్పిడి కాదు. ఇస్లాం అనేటువంటిది మొఘల్స్ వీళ్ళు అనేటువంటి వాళ్ళు వచ్చి బలవంతంగా వాళ్ళ స్త్రీలని పురుషుల్ని చంపేసేసి స్త్రీలని పెళ్లి చేసుకొని వాళ్ళని మళ్ళీ ఇస్లాం స్వీకరిస్తేనే మరి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇస్లాం స్వీకరించే విధంగా చేసి అలా చేసినటువంటిది ఇస్లాం అనేది వచ్చింది. కానీ వీళ్ళు క్రిస్టియానిటీ వచ్చేసినప్పటికీ డబ్బుల కోసం బయట నుంచి ఫండ్స్ వస్తే ఆ ఫండ్స్కి వీళ్ళు ఆశపడిపోయేసేసి అమాయకుల్ని, అభాగ్యులు అంటారు కొంతమంది, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క బలహీనత అనేటువంటి వాటిని క్యాష్ చేసుకుని చేసి వీళ్ళు మతం మారుస్తున్నారు. ఇది మహాపాపం. ఇస్లాంలో మారటం అనేటువంటిది అది పాపం అంతగా ఉంటుందో లేదో నేను చెప్పలేను కానమ్మా, ఇది మహాపాపం. ఎందుకంటే పాపం వాళ్ళు భగవద్గీత విని దాన్ని అర్థం చేసుకుని ఈ జన్మ నుంచైనా వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందగలరు. అలాంటి ఒక వాళ్ళని పిచ్చోళ్ళని చేసి అమాయకులను చేసి వాళ్ళ మతి మార్పిడి చేయటం అనే ప్రశ్న అంటే ఎంతోమంది కైవల్యం పొందకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది, మత మార్పులు చేసేటువంటి వాళ్ళండి. వీళ్ళకి ఎలాంటి నరకం అనేటువంటిది ఉంటుందో అని చెప్పలేం. కానీ వాస్తవానికి భారతదేశంలో పుట్టడం అంటే ఒకే ఒక్కటి టార్గెట్ అమ్మా. అది అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది ఏంటి అని అంటే పరమాత్ముడిలోకి లీనం అవ్వటానికి, కైవల్యం పొందటం కోసము. ఈ కైవల్యం పొందటం కోసం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని క్లియర్గా చెప్పబడినటువంటిది భగవద్గీతలో మాత్రమే చెప్పబడింది. ఆ భగవద్గీత ఒక పొల్లు కూడా మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా పరమాత్మ ద్వారా చెప్పబడినటువంటిది మన భారతదేశంలో మాత్రమే అవైలబుల్. అది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ భగవద్గీతనే వాళ్ళు వ్యాస మహర్షి ఆయన అందరికీ చెప్పినా కానివ్వండి, ఆ భగవద్గీతలో రాద్దామని పోయేసి వాళ్ళు ఇంకో రకరకాల కిచిడీ టైప్లో అయిపోయింది. తప్పితే రియల్గా పరమాత్ముడు చెప్పినటువంటిది నిజమైనటువంటి గీత భారతదేశంలో అవైలబుల్. అది మన భారతదేశంలో పుట్టినప్పుడు మాత్రం మనకు మాత్రమే అది అందుతుంది. అది కాకపోతే ఏంటంటే చాలామంది దాన్ని తెలియదు. ఎందుకంటే మీకు లాస్ట్ టైం చెప్పానేమో, నేను ఒక టీ తాగడానికి వెళ్ళేవాడిని ఒక దగ్గరికి అని చెప్పేసాను. అతను వెళ్ళి అతను ఉదయాన్నే పాటలు పెట్టేవాడు, రకరకాల పాటలు పెట్టేవాడు. నేను వెళ్ళి ఎందుకంటే పొద్దున్నే భగవద్గీత పెట్టండి మీరు వింటంతో అందరూ వింటారంటే అని అన్నాడు. అమ్మో నాకు భయం అండి అన్నాడు. దేనికండి అని చెప్పేసానంటే అది చనిపోయిన వాళ్ళ దగ్గర పెడతారు కదండి అన్నాడు. నాకు అయ్యో అలా కాదండి అంటే ఆయన వినట్లేదు. అతను హిందువే, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇవన్నీ పెడుతుంటారు. నేను చెప్పిన భగవద్గీత పెట్టండి పొద్దున్నే అని చెప్పేసేసానంటే ఆయన ఈ మాట అన్నాడమ్మా. ఇది దౌర్భాగ్యం. ఇప్పుడు కొంత అవేర్నెస్ అనేటువంటిది వస్తుంది కానమ్మా. భగవద్గీత ఆదిశంకరాచార్యులు చెప్పారు, జీవితంలో ఒక్కసారైనా భగవద్గీత చదవాలి అని చెప్పేసేసాను. కొంచెమైనా చదవండి భగవద్గీత, మీకు జన్మరాహిత్యము కైవల్యం అనేటువంటిది రావాలి అని చెప్పేసి అంటే ఒక్కసారైనా భగవద్గీతను చదవండి, అది కొంచెమైనా చదవండి అని చెప్పేసి అంటాడు ఆయన చెప్పాడు. మనవాళ్ళు చదవరు, పుస్తకం ఉంటుంది దాన్ని ఎప్పుడు చదువుతారు భగవద్గీత అంతే అది అంటారు. ఈ సందర్భంలో భాగంగా సార్ చిన్నజీయర్ స్వామి గారు
ఇప్పుడు మీరు చెప్పిన శంకరాచార్యుల పైన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయటం జరిగింది. ఆయన వైష్ణవుడని. ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు పాస్ చేయటం అంటారు? అసలు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆదిశంకరాచార్య హిందూ ధర్మము కోసమని ఆయన నిలబడ్డాడు. ఫస్ట్ పాయింట్. అతను వైశ్యుడా, అది మన శైవుడా లేదంటే వైష్ణవుడా అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. కానీ సహజంగా ఆయన యొక్క పుట్టుక దీన్ని గనక తీసుకుంటే ఆయన శైవుడు. ఆయన శైవుడు ఆయన, అంతేనమ్మా. అంతేగాని ఆ రెండోది ఆయన హిందూ ధర్మం కోసం చేశాడు. హిందూ ధర్మం అనేటువంటిది అదేదో వైష్ణవులకో శైవులకో లేదంటే ఇంకోళ్ళకో అనేటువంటిది కాదు. అది సనాతన ధర్మానికి సంబంధించింది. ఆయన సనాతన ధర్మాన్ని బోధించాడు. ఇప్పుడు ఆయన పట్టుకొని చేసి ఆయన వైశ్యుడు, అదే వైష్ణవుడు, శైవుడు అనేటువంటి పదము అసలు కరెక్టే కాదు వాస్తవానికి. సనాతన ధర్మం, సనాతన ధర్మంలో వైష్ణవులు అనేటువంటి వాళ్ళు, శైవులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరి నమ్మకం అనేటువంటిది వాళ్ళకి వచ్చింది. అది అంతే. మనం ఎప్పుడో 36 years ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. 32 years ఈ మఠాలు ఇవి అన్నీ ఆయన స్థాపించినవి కాదు. అలానే అసలు హిందువులు అంటే కఫీర్లు సంథింగ్ ఇలా మాట్లాడటం జరిగింది జేఆర్ గారు. కాఫిర్లు అనేటువంటిది ఇస్లామిక్ వర్డ్ అమ్మా. అది హిందూ వర్డ్ కాదు. మరి ఆయన కాఫిర్ అని ఎందుకని వాడాల్సి వచ్చింది అనేటువంటిది. కాఫిర్లు అంటే ఇస్లామిక్ దీంట్లో ఏంటంటే అన్య దేవతలను పూజించేటువంటి వాళ్ళని కాఫిర్ అంటారు. ప్రత్యేకించి హిందువులని అంటారు. ప్రత్యేకించి హిందువులనే కాఫిర్ అనేటువంటి వర్డ్ వాళ్ళు వాడతారు. క్రిస్టియన్స్ని వాడరు. ఎందుకంటే వాళ్ళు ఒకటే. అంటే వాళ్ళు అదే బైబిల్ నుంచి వచ్చినారు కాబట్టి చేసి ఆ బైబిల్లో ఇది కరెక్ట్ కాదు, ఇందులో కొంచెం కరెక్షన్ చేయాలని చెప్పి కరెక్షన్ చేస్తూ వచ్చినటువంటిది ఇస్లాం అనేటువంటిది. వీళ్ళిద్దరూ నమ్మేటువంటిది ఏంటంటే పరమాత్ముడు. వీళ్ళేమో అల్లాని నమ్మిన వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమనంటే జీసస్ లేదంటే యెహోవాని నమ్మిన వాళ్ళు అని చెప్పేసి అంటారు. మనం పరమాత్మని అంటాం. మనకి దేవతలు చాలా మంది ఉంటారు. ఇందాక నేను చెప్పినట్లుగా నా శరీరంలో ప్రతి ఒక్కటి నేనే. అలానే ప్రతిదీ మనకి దైవ స్వరూపం. అయితే ఈలాగా ఉండేటువంటి వాళ్ళని కాఫిర్లు అని చెప్పేసి పిలుస్తారు సహజంగా. సో ఆ పదము వాళ్ళు అనాలి. కానీ మరి ఈయన మాట అంటం అనేటువంటిది అంటే మనల్ని ఇలా అంటారని చెప్పేటువంటి ఉద్దేశంలో అన్నాడు ఆయన అనేటువంటిది. మనల్ని ఇలా కాఫిర్లు అని అంటారు, హిందువుల్ని కాఫిర్లు అంటారు అని చెప్పేసి వాళ్ళు అంటారనే ఉద్దేశంలో అన్నాడా? ఆయనే అన్నారు. ఆయనే అన్నారు హిందువులను కాఫిర్లు అని పిలుస్తారు అని చెప్పేసి. అంటే ఒకటి, ఇప్పుడు ఆయన హిందూ మతాన్ని నమ్మకపోతే హిందువులు కాఫిర్లు అనొచ్చు. మరి ఆయన ఒక పీఠాధిపతి. అంటే ఆయన అన్నది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులు ఇలా చెప్పుకోవాలి, కానీ అసలు హిందువులు అనే పదమే లేదు. హిందువులు అనే పదానికి కాఫిర్లు అనే అర్థం వస్తుంది అని చెప్పారు. అంటే భారతీయులు అని చెప్పేసినప్పుడు ఏ ధర్మాన్ని నమ్ముతున్నారు మనం? అదొకటి ముఖ్యం కదమ్మా. మనం ఏ ధర్మాన్ని భారతీయులు అన్నాం. కొంతమంది ఇస్లాం నమ్ముతారు, మరి కొంతమంది క్రిస్టియానిటీని నమ్ముతారు, కొంతమంది బౌద్ధాన్ని నమ్ముతారు, కొంతమంది జైన్ని నమ్ముతారు, కొంతమంది అంటారు. మరి హిందువు అనేటువంటి వాళ్ళు మరి ఎవరు? అసలు సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆచరించేటువంటి ఒక పద్ధతిని, ఒక సమూహము ఇది హిందూ ధర్మము. హిందువులు పూర్తిగా సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకుంటారు. మరి ఏ ధర్మంలో కూడాను సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటిది లేదు. వాళ్ళకు ఒక పేరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. భారతీయులు అని చెప్పేసి అనేటువంటిది అంటే భారతీయులు రకరకాల ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి, రకరకాల మతాలు అనేటువంటివి ఉన్నాయి. అసలు నిజమైనటువంటి ధర్మం విశ్వంలో సృష్టిలో ఉన్నటువంటి సృష్టి ధర్మం అనేటువంటిది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు హిందువులు. కాబట్టి హిందువులని చెప్పుకోవటం మాది, మేము దీన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్న వాళ్ళం, మేము ఫలానా, సో మీరు ఎవరు అని చెప్పేసి అంటే రైట్, మేము హిందువులు. సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే. ఇతర ధర్మాలని అన్నీ నమ్మేటువంటి ఒక కలిపి ఉన్నటువంటి వారు వచ్చేసరిప్పటికేంటంటే భారతీయులు. మన భారత సంస్కృతి వీటిని కలిగినటువంటి వారు, భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరూ భారతీయులు. అది ముస్లిం అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే అయి ఉండొచ్చు. కానీ నువ్వు హిందువువి అని చెప్పేసి అంటానికి ఏంటంటే నేను సనాతన ధర్మం కోసం ఉన్నాను, సనాతన ధర్మాన్ని నేను నమ్ముతున్నాను అనేటువంటి వాడు హిందూ.
అరే హిందూ కాదు అని చెప్పేసి అంటే ఎలాగా? అలాగా అంటే నేను మఠాలు అని స్థాపించలేదు అది అని చెప్పేసి అంటే ఆయన వచ్చిందే దానికోసం, స్థాపించలేదని చెప్పేసి నేను అంటాం అనేటువంటిది ఏంటమ్మా అది. నేను లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను నేను అది. మన అన్ని గుళ్ళల్లో కూడాను ఒక మంత్రబలం అనేటువంటి దాన్ని పెట్టి, ఇప్పుడు మన తిరుపతిలో శ్రీచక్రాన్ని ఉంచారు ఆయన, అలానే శ్రీశైలంలో వచ్చేటప్పటికి ఆకర్షణ చక్రం అనేటువంటిది ఉంచారు. ఇలాగ కాశీలో ఇలాంటి వాటిల్లో మొత్తం అంతా కూడా ఆయన ఆ ఒక మంత్రబలాన్ని స్థాపించేసి ఉన్నటువంటి అతను. అలాగనే భారతదేశం మొత్తాన్ని కూడాను టోటల్గా 4 మఠాలతో లాకింగ్ చేసినటువంటిది అతను. ఇప్పుడు ఇదేనమ్మా, ఇప్పుడు అతను ఎవరో ఉన్నారు మ్యాక్స్ ముల్లర్ అనేవాడు వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని మొత్తం అంతా నేను చెరిపేసి గజనీ చేసి వెళ్ళిపోయాను అన్నాడు. మరి దానివల్ల ఇతను కూడా గజనీ అయిపోయాడేమో నాకు అర్థం కాదమ్మా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం అనేటువంటిది జరిగినటువంటి దానిని ఈ రోజున ఆయన ఏ రీసెర్చ్ చేసి ఆదిశంకరాచార్య ఫలానా చేయలేదు అని చెప్పేసి అంటారు ఆయన. దానికి అంటే ఒక లిటరల్లీ ఒక ఇది ఉండాలి కదా, ఒక ప్రమాణం అనేటువంటిది ఉండాలి కదమ్మా. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారిని నేను ఫాలో అవుతాను, నేను ఆయన నుంచి నాకు రెస్పెక్ట్. ఆయన అనేటువంటి అంతని కాదు, కానీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్య అనేటువంటి ఆయన వస్తే ఆయన వాస్తవానికి ఏం చేశాడో మొన్న కూడా చెప్పాను, చాలామంది పీఠాధిపతులకు కూడా తెలియదు అనేటువంటిది. ఇప్పుడు ఒక రీసెర్చర్ అన్నీ వెళ్ళిపోయి అందరూ చెప్పుకుంటూ వెళ్ళడమ్మా. అతను చేయాల్సింది చేస్తాడు, చెప్పాల్సింది మాత్రమే చెప్తాడు. చేయాల్సింది చేస్తాడు, చెప్పాల్సింది చెప్తాడు. ఇప్పుడు ఇందాక మరి అస్త్రాల గురించి అడిగారు కదా, మరి వాటిని కనిపెట్టినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అంటే ఋషులు, మనవాళ్ళు ఋషులు. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు కదా మరి. విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన ఒక ఋషి, ఎన్నో అస్త్రాలని ఆయన కనిపెట్టున్నాడు. అయితే శ్రీరామచంద్రమూర్తి వారికి ఇచ్చున్నారు ఆయన. అలానే ఈయన ఉన్నాడు పరశురాములు వారు ఉన్నారు, ఆయన ఒక ఋషి, ఆయన ఎన్నో అస్త్రాలు కనిపెట్టున్నాడు. ఆయన భీష్ముడికి ఇచ్చున్నారు, ద్రోణాచార్యుడికి ఇచ్చున్నారు, వాళ్ళ ద్వారా వచ్చేప్పుడు అర్జునుడికి వచ్చింది, అశ్వత్థామకి వీళ్ళందరికీ వచ్చినాయి. మరి కొన్ని ఉంటాయి, మరి అందరికీ పొలవమని చెప్పుకుంటూ వెళ్ళరు. వాళ్ళు చేయాల్సింది చేస్తారు, ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అది చేస్తారు అంతే. ఇప్పుడు ఈయనకి తెలియలేదు అని చెప్పేసి అంటే ఆయన తప్పు కాదు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. కాకపోతే హిందువులు కాదు, హిందువులని కాఫీర్లు అంటున్నారు అని చెప్పేసి అంటే సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళని వాళ్ళు కాఫీర్లు అంటున్నారు. సనాతన ధర్మం అని చెప్పేసి అనేటువంటిది ఏంటంటే ఒక పరమాత్ముడు ఉంటాడు, ఆ పరమాత్మకి వచ్చేసినప్పటికీ పరమాత్మలోనే పరబ్రహ్మ తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి ఉన్నటువంటి వివిధ ప్రతిదీ కూడాను దైవ స్వరూపమే కాబట్టి చేసి అగ్నిదేవుడు ఇవన్నీ దేవుళ్ళు అంటే దేవీ దేవతలు అని చెప్పేసి అంటూ ఉంటాం. ప్రతిదాన్ని కూడా మనం పూజిస్తాం కాబట్టి మనం గాలిని పాడు చేయము, నీళ్ళని పాడు చేయము, దేనిని కూడాను భూమాత అని చెప్పేసి అంటాం, భూమిని పాడు చేయము, ఇది ఉంటారు. వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు కాఫీర్లు అని చెప్పేసి అంటారు. దానిని పట్టుకొని చేసి హిందువులందరూ కాఫీర్లు అని చెప్పేసి అంటే అది వాళ్ళు అనేటువంటి మాట, అది వాళ్ళు అంటారు, అది సత్యమే. హిందువులని కాఫీర్లు అంటారు, ఇక వేరే వాళ్ళని కాఫీర్లు అంటారు. హిందువులని లేదంటే బౌద్ధ మతస్థుల్ని వీళ్ళని కాఫీర్లు అంటారు. కానీ ఈయన వచ్చేటప్పటికి కాఫీర్లే వీళ్ళందరూ కూడా అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశంలో వచ్చేసరికి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే కొంతవరకు కొన్ని క్వశ్చన్స్కి ఈ పార్ట్లో మనము మీ సైడ్ నుంచి ఆన్సర్స్ ఇచ్చారు. మరి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.